హాయ్ అండి. ఇందిరమ్మ ఇళ్ళ పథకానికి సంబంధించి ఈరోజు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. సో ఈ అప్డేట్ గురించి మీకు పూర్తిగా తెలియజేయడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఈ వీడియోలో మనకు సర్వేకి సంబంధించిన అప్డేట్ వచ్చిందండి. అలాగే మనకు ఈ వారంలో గ్రామ సభలు కూడా వీరికైతే నిర్వహించడం అయితే జరుగుతుంది. సో అలాగే ఇది ఎవరికి వర్తిస్తుంది, అలాగే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం పూర్తి వీడియోలో తెలుసుకుందాము. అలాగే ఇందిరమ్మ ఇల్లు కానీ అలాగే డబుల్ బెడ్రూమ్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మన ఛానల్లో అయితే అప్లోడ్ అయితే చేస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మనం అప్డేట్ అయితే చూద్దాం. సర్వే వివరాలు చూసుకున్నట్టయితే మనకు వచ్చిన మొత్తం దరఖాస్తులు వచ్చేసి 10,70,659 అండి. అలాగే సర్వే చేసిన వచ్చేసి 10,69,291. తిరస్కరించినవి 1,21,839. అలాగే పాక్షికంగా సర్వే వచ్చేసి 113. పెండింగ్లో ఉండేది వచ్చేసి మనకు 1,368. సో ఇది మనకు సర్వేకి సంబంధించి ఇందిరమ్మ ఇళ్ళ పథకానికి సంబంధించిన లిస్ట్ అండి. అలాగే మనకు దీనికి సంబంధించిన మరికొన్ని వివరాలు చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకు మార్చి మొదటి వారంలో అంటే మనకు ఈ వారంలో వార్డు సభలను నిర్వహించి లబ్ధిదారులను గుర్తించనున్నారు అని చెప్పేసి చెప్తున్నారండి. అలాగే అర్హులైన లబ్ధిదారులకు 5 లక్షల చొప్పున నిధులు ఇవ్వనున్నారు. వీటిలో కేంద్ర ప్రభుత్వం నుంచి 1.50 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 3.50 లక్షలు ఇవ్వనున్నారు. అదేవిధంగా మనకు సర్వే ప్రకారం చూసుకున్నట్టయితే మొత్తం మనకు 3 గ్రూపులుగా అయితే వివరించారండి. సో 3 గ్రూపులుగా డివైడ్ చేసి ఇక్కడ మనకు లిస్ట్ 1 వచ్చేసి చూసుకున్నట్టయితే స్థలం ఉన్నవారు, లిస్ట్ 2 వచ్చేసి స్థలం లేనివారు, లిస్ట్ 3 వచ్చేసి ఇప్పటికీ ఇల్లు ఉన్నవారు కాగా చేశారు. దీంతోపాటు దారిద్ర్య రేఖకు దిగువ ఉన్నవారు అంటే బీపీఎల్, దారిద్ర్య రేఖకు ఎగువ ఉన్నవారు ఏపీఎల్ ఆధారంగా పరిశీలించనున్నారు. దీంతోపాటు ప్రతి దరఖాస్తుదారుని 360 డిగ్రీల సర్వే చేయనున్నారు. గతంలో ఏదైనా లబ్ధి పొందారా లేదా అంటే మనకు డబుల్ బెడ్రూమ్ కానీ అలాగే ప్రభుత్వానికి సంబంధించి ఇంకేమైనా వాళ్లకు స్థలాలు రావడం కానీ సో ఇవన్నీ వచ్చాయా లేదా అని క్రాస్ వెరిఫై చేసి లబ్ధిదారులుగా ఎన్నుకోవడం అయితే జరుగుతుందండి. సో ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్. సో అప్డేట్ నచ్చినట్టయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. శుభదినం.